బిఫోర్ మేకప్ లుక్ ఇది. మేకప్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటాము. మేకప్ ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఏంటిది? వెట్ టిష్యూ ఫస్ట్. వెట్ ఫేస్ టిష్యూ. క్లీనింగ్. ఒకవేళ వెట్ టిష్యూ లేకపోతే క్లాత్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. క్లాత్ తోటి వాటర్ స్ప్రే చేయాలా? వాటర్ స్ప్రే. ఆ వాటర్ స్ప్రేకి ఏదైనా మిక్స్ చేసుకోవచ్చా? ఏమంటే అంటే రోజ్ వాటర్ ఏమొస్తుంది, జస్ట్ వాటర్ స్ప్రే చేసి. అంటే షూటింగ్లో రోజ్ వాటర్ కొంచెం అలా మంచి ఫ్లేవర్ కోసం అవన్నీ పెట్టుకో. నేను చేసుకుంటా రోజ్ వాటర్. అంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, అందుకని. దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టిష్యూ ఫ్లేవర్ కూడా. ఇది ఏదైనా వాడచ్చా ఈ వెట్ టిష్యూ కూడా? ఏమైనా వాడచ్చు. అంటే ఈ బ్రాండ్ స్పెషల్గా ఇది వాడితే బాగుంటుంది, లేదంటే కొన్ని స్కిన్ డార్క్ ఏమైనా అవుతుందా ఏది పడితే అది వాడితే? వాటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు అసలు. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? నెక్స్ట్ మనం ఫేస్లో నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రైమర్ తీసుకోవాలి. ప్రైమర్ ఎందుకోసం వాడతాం? మేకప్ బిఫోర్ ప్రైమర్ వేస్తే ఫేస్ గ్లోయింగ్ కానీ మనం ఫేస్ మంచిగా రావడానికి, స్వెట్టింగ్ కానీ రాకుండా ఉంటుందా? ఇంకేంటి బెనిఫిట్స్? అంటే ఇంకా ఫేస్ గ్లో మెయిన్. కొంతమందికి మేకప్ పడకపోయినా దీనివల్ల కొంచెం ఏది ప్రాబ్లం ఏమి స్కిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందా? ఓకే. ఇది హ్యాండ్స్తో అయినా అప్లై చేయొచ్చు కదా? చేసుకోవచ్చు. కొంతమందికి అంటే ఎవరైనా వేరే వాళ్ళు హ్యాండ్స్ పెట్టారు, ఒప్పుకోరు. అదే ఇప్పుడు నేనైతే ఓన్గా హ్యాండ్తోనే చేసేసుకుంటా. హ్యాండ్తో చేసుకుంటే బెటర్, ఎందుకంటే మన బ్రష్తో చేసాను సగం బ్రష్గా పోతుంది. అయినా ఇప్పుడు షూటింగ్లో అయినా నా బ్రష్తోనే చేసుకుంటాను నేను, ఎవరు బ్రష్లో వాడను. మనకి కూర అట్లా వాడుకుంటే బెటర్, ఎందుకంటే ర్యాషెస్ రాకుండా బ్రషెస్ ఉంటే ప్రాబ్లం. లేదంటే ఆ రోజే స్టార్ట్ అయిపోతుంది ర్యాషెస్. ఇది వాష్ చేసిందే కదా, క్లీన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైనా ఒక బ్రైడల్ అంటే ఒక మ్యారేజ్ ఉంది, సో ఆ మ్యారేజ్కి మనం వెళ్ళాలి, ఎలా రెడీ అవ్వాలి? సింపుల్గా ఇంట్లో ఏం ప్రోడక్ట్స్తో మేకప్ వేసేటప్పుడు మీరు ఏంటి యూస్ చేస్తున్నారు, ఏది బాగుంటుంది అలా? ఫస్ట్ ఇది మనం రెడ్ కన్సీల్ తీసుకొని ఫేస్లో ఐ కింద డార్క్ సర్కిల్స్. రెడ్డా ఆరెంజా? ఆరెంజా రెడ్. ఒకసారి అక్కడ చూపించండి. ఆరెంజ్ రెడ్ కానీ ఆరెంజ్ కానీ కొంచెం దగ్గర చూపించు. ఓకే. రెడ్ కన్సీల్ తీసుకొని మనం బ్లాక్ ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అని అండర్ ఐస్ కన్సీల్ తీసుకొని ముందు ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఓకే. కొంతమంది ఆరెంజ్ యూస్ చేస్తారు, కొంతమంది రెడ్ యూస్ చేస్తారు. దీంట్లో లైట్ రెడ్ ఉంటుంది, జస్ట్ డార్క్ ఉంటుంది. మనకు ఫేస్లో ఏదైనా మైనస్ ఇలా డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఎక్కడ పింపుల్ మార్క్స్ వచ్చినా కానీ అన్నిటికీ అవి కవర్ చేయొచ్చు కదా, అన్నీ దీంతో కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్కిన్ టోన్లో బేస్ తీసుకొని, అంటే మనం మరీ డార్క్గా ఉంటే దానికి స్టిక్ వేరు ఉంటుంది. ఇప్పుడు నాది కొంచెం న్యాచురల్ అయినా కొంచెం వైట్ అన్న అలా న్యాచురల్ కొంచెం వైటా మీడియం? ఓకే. సో ఇది స్టిక్ ఏంటి, నంబర్ ఏంటి? దీంట్లో D5 DFD అని 2 మెంబర్స్ ఉంటాయి. ఓకే. ఈ రెండు మిక్స్ చేసుకొని మనం న్యాచురల్గా వేసుకోవాలి. అంటే ఇది మనం జస్ట్ లైట్ మేకప్ కాబట్టి ఓకే, కొంచెం హెవీ కావాలంటే కొంచెం హెవీగా అప్లై చేసుకుంటే. అదేంటి స్టిక్ హెవీ కావాలంటే స్టిక్ వీటిని కొంచెం హెవీగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది ధర్మా స్టిక్. ధర్మాలో D5 అండ్ DFD D5 అండ్ DFD మిక్స్ చేసుకుని వేసుకోవాలి న్యాచురల్ లుక్కి. ఒకవేళ ఇంకొంచెం బ్రైట్గా కావాలి ఏదైనా ఫోటో స్కిన్ టోన్స్ కూడా ఉంటాయి, అందరికీ ఇవే పడవు. అదే అంటే ఇది కొంచెం నాది మీడియం వైట్ కాబట్టి ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా D64 అలా పడతాయి కాబట్టి మనకి మీ స్కిన్ టోన్స్కి ఇది సరిపోతుంది. మరి ఇప్పుడు ఫోటో షూట్స్కి కొంచెం హెవీగా కావాలి కదా, అప్పుడు బ్రైట్గా వేస్తాం కదా, కొంచెం బ్రైట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కృష్ణానగర్లోనే దొరుకుతాయి కదా, గౌతమ్ ఇంకా ఉన్నాయి డిఫరెంట్. ఓకే. శివ ఎక్కడ? శివ అక్కడ మెట్రోల కింద. ఓకే. ఈ గౌతమ్ వచ్చేసి మన ఇక్కడ కొంచెం టెంపుల్ ఆపోజిట్, కళ్ళ దగ్గర స్లోగా చేయాలి.
ఫేస్ అంతా అలా అప్లై చేసుకొని ఓకే, డాట్గా పెట్టుకోవాలా? డాట్గా పెట్టేసుకొని తర్వాత బ్లెండింగ్ బ్రష్ తీసేసుకొని బాగా బ్లెండ్ చేయాలి ఫేస్లో. ఓకే, మనం ఈ బ్రష్లు కొనాలంటే వాళ్ళని ఏమని అడగాలి? బ్లెండింగ్ బ్రష్ అని అడగాల? బ్లెండింగ్ బ్రష్, స్టిక్ బ్రష్. దాంతో కూడా సాఫ్ట్నెస్ అవన్నీ మనం ఎలా చూసుకోవాలి? బ్రషెస్ అన్ని ప్యాక్ ప్యాక్లో అంటే ఇప్పుడు ప్యాక్ లోపల ఉంటుంది, మనం ఇలా ఓపెన్ చేసి చెక్ చెక్ చేసుకోవాలి. ఓకే, మనం ఇలా చేస్తే మనకి ఎక్కడ గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉంటుందా అని తెలుస్తుంది. బ్రష్కి నెంబర్స్ ఏమి ఉంటుందా? నెంబర్స్ బ్లెండింగ్ బ్రష్ అంటే మనం చూసుకోవాలి, వాళ్ళు అడిగితే మనం కంఫర్టబుల్గా ఉంటే తీసుకొని బాగా బ్లెండ్ చేయాలి. ఇది బ్లెండింగా? ఎస్. ఓకే, మనం పేస్ట్లో అంత బ్లెండ్ చేస్తే అంత నీట్గా బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ చేయలేదు అనుకో ఫేస్ ప్యాచెస్ వచ్చేస్తుంది అక్కడక్కడ. బ్లెండ్ చేసినప్పుడు అంత నీట్గా బ్లెండ్ చేస్తాం, ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఓన్లీ షూటింగ్ మేకప్ అయినా? బ్రైడల్ కూడా ఈ స్టిక్స్? బ్రైడల్ కాబట్టి ఇవే స్టిక్స్ వేస్తాము, మళ్ళీ పైన మనం లిక్విడ్స్ వేసి ఫినిషింగ్ ఇస్తాం. కొంచెం మరీ హెవీ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం బ్రైడ్ లుక్ వస్తుంది మంచిగా. మన ఇష్టం, ఎందుకంటే మనం బ్రైట్గా ఉంటే కొంచెం బ్రైట్ చేసుకుంటాం, లైట్గా ఉంటే లైట్. కస్టమర్కి ఎలా కావాలంటే అంతే. అది డిఫెన్స్ అండ్ క్లయింట్స్ని బట్టి మనం పోవాలి. క్లయింట్స్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే. కొంతమంది బ్రైట్ ఇష్టపడతారు, కొంతమంది లైట్ మేకప్ ఇష్టపడతారు. ఇక్కడైతే క్యారెక్టర్స్ని బట్టి, అక్కడైతే వాళ్ళ ఇష్టం. అంటే మనం కూడా స్కిన్ చూసుకోవాలి, డిఫరెంట్ స్కిన్ ఉంటుంది. స్కిన్ ప్లస్ మనం చెప్తాం ఇలా ఉంటే బాగుంటుంది మీకు అని. కొంతమంది ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమంది డస్టీ, కొంతమంది ఇట్లా డిఫరెంట్ స్కిన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం సెట్ చేసుకొని చేసుకోవాలి. అది ఆయిలీ స్కిన్, ఇది ఫుల్ ఆయిలీ. అందరికీ స్వెట్ వస్తే నాకు మాత్రం ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది షూట్లో. దానికి ఆయిల్కి మన ఆయిల్ టిష్యూస్ ఉంటాయి, ఆయిల్ రిమూవ్ చేసుకోవడం. జస్ట్ పౌడర్ పడికి పెట్టేసి అలా ట్యాప్ చేస్తే ఫేస్లో ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే, దాన్ని ఏమని అడగాలి? టిష్యూని? ఆయిల్ టిష్యూ? ఆయిల్ రిమూవ్ టిష్యూస్. ఆయిల్ రిమూవ్ టిష్యూస్ దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను కూడా. నెక్స్ట్ మేకప్కి వచ్చినప్పుడు ఆ టిష్యూస్ తీసుకొచ్చేసండి. ఆయిల్ రిమూవ్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, చూపిస్తాయా? చూస్తాను. నేను డ్రై టిష్యూలో ఇట్లా టచ్ చేసి డ్రై మనం అందరం కొంతమంది ఇలా అనొద్దు, ట్యాప్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది బన్నైని మంట అలా వస్తుంది అనమాట. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే స్మూత్గా స్కిన్ కూడా. ఇదేంటి ఇప్పుడు మేకప్? మేకప్ డ్రై మనం ఇందాక రెడ్ పెట్టాము, అదే మేకప్ దాని మీద వేస్తున్నాం. నార్మల్గా బేస్ని మనం ఈక్వల్గా ఫేస్కి ఈక్వల్గా మొత్తం కవర్ చేస్తాం. ఇప్పుడు ఈవెన్గా ఫేస్ అంతా ఈవెన్ అయిపోయింది, ఈ డార్క్ సర్కిల్స్లో కవర్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే ప్యాచెస్ వేసామో దాని మీద ఇదే బేస్ వేసుకోవాలి. ఇప్పుడు బేస్ వచ్చేసి ఫినిష్ అయిపోయింది. బేస్ ఫుల్ ఫినిష్ అయిపోయిందా? బేస్ ఫినిష్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం కావాలంటే మనం ఐ మేకప్ ఇవన్నీ చేసుకున్నాక లిక్విడ్ కావాలంటే లిక్విడ్ బేస్ చేసుకుని ఫినిషింగ్ ఫైనల్లో లిక్విడ్ ఇప్పుడు ఏం వద్దులే, జస్ట్ ఇప్పుడు ఐ మేకప్ చేసేద్దామా? ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్. లాషెస్ తెచ్చారా? చూస్తామండి. లాషెస్ ఒకవేళ తీసుకోకపోతే ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఐబ్రోస్ డార్క్ ఉన్నాయి కాబట్టి ఐబ్రోస్ అసలు టచ్ చేయొద్దండి. అక్కడ ఏదో ఫిల్ చేయాలి కొంచెం, ఫిల్ చేసుకో, కానీ మరి ఎంత డార్క్ చేయొచ్చు. ఇది మనం న్యాచురల్గా వేసుకుంటే బయటకు వెళ్ళాలని న్యాచురల్ లుక్ తెలుస్తుంది. ఇంకా మనం మూవీ షూట్స్కి ఏదన్నా సాంగ్ షూట్స్కి అట్లా కావాలంటే డార్క్లో వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు ఇదేంటి శారీ మ్యాచింగ్ చేస్తున్నారు? శారీ మ్యాచింగ్ వేయాలి, న్యాచురల్గా మనం పింక్ కాకుండా న్యాచురల్ లుక్. అంటే నచ్చితే శారీ మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు కదా. అది మనం శారీ మ్యాచింగ్ అంటే సాంగ్ షూట్స్కి న్యాచురల్గా మనం న్యాచురల్ షేడ్ తీసుకోవాలన్నమాట. ఐ షేడ్లోనే స్కిన్ మీద కొంచెం బ్రైట్.
అయినా ఇప్పుడు ల్యాషెస్ కూడా వద్దులే, ఎందుకంటే షూట్ కాదు కదా. కాదు న్యాచురల్ లుక్. మన షూట్స్కి ఏదన్నా అకేషన్ మంచి బయట కొంచెం ఐ లుక్ పార్టీ మేకప్ వాటికి ఎలా అంటే ల్యాషెస్ పెట్టుకుంటే కొంచెం ఐస్ మంచి హైలైట్గా తెలుస్తాయి, బాగుంటుంది. నార్మల్గా మనం ఫంక్షన్కి వెళ్తున్నట్టు మేకప్ చేసుకుంటున్నాం కాబట్టి ల్యాషెస్. ఐబ్రోస్ కూడా మనం ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లేని దగ్గర ఫిల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఉన్న ఐబ్రోస్ని మీరు చెడగొట్టేసుకున్నారు. నేను కావాలనే చేయలే, ఆవిడ తీసుకెళ్ళి అలా చేసింది మరి. ఓకేనా, నెక్స్ట్ షాట్ అయిపోయినాక జస్ట్ మళ్ళీ హైలైట్స్ తీసుకోవాలి. ఐ షాడో కూడా మనతో నీట్గా బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటుంది న్యాచురల్గా. ఏదో పెట్టామంటే అలా పెట్టేసి వదిలేకుండా బ్లెండ్ చేసి వదిలేయాలి నీట్గా. ఏదైనా బ్లెండింగ్లోనే మనకు మేకప్ బాగుంటుంది. అలా పెట్టి వదిలేసి అనుకో, మన దగ్గర పవర్ పైన ఉంటే ఫింగర్ పెట్టుకోవాలి. మేకప్ వేసేటప్పుడు ఐ షాడో వేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే ఫేస్ మీద డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లైనరా కొంతమంది సన్నగా కావాలంటారు, కొంతమంది డార్క్. ఇక్కడ మేకప్ అంటే లైనర్ వేసేది ఇక్కడ కనిపించాలి, నీట్గా కనిపించేలా. తర్వాత లైనర్ వేసినప్పుడు ఐస్ క్లోజ్ ఉండాలి. ఐస్ ఓపెన్ చేసామంటే పైన అంటుకోవడం అలా అవుతుంది అనమాట. కొంచెం డ్రై అయ్యేంత వరకు కొంచెం అలాగే ఉంచుకోవాలి, డ్రై అయ్యేంత. ఒకవేళ ఓపెన్ చేసినా పైకి చూడకూడదు, మరి పైన అంటేసుకుంటుంది. అంటుకుంది అనుకో మళ్ళీ ఐ షాడో అంత ప్రాబ్లం అవుతుంది. వచ్చేసి మనకి పౌడర్ బేస్ కాంపాక్ట్ చేసుకున్నాం అనుకో, మన ఫేస్ ఆయిల్ ఉన్నా కానీ ఏదన్నా నీట్గా అబ్జర్వ్ అవుతుంది. ఆయిల్ ఉంటే కూడా రిమూవ్ అయిపోద్ది. ఇది మన స్కిన్ టోన్స్లో ఉంటాయి. ఇవి కూడా కొంచెం బ్రైట్, నార్మల్, మీడియం చెక్ చేసుకొని మనకి ఏ కావాలో అది తీసుకుంటే మన స్కిన్ టోన్లో నీట్గా ఉంటుంది. డిఎఫ్డి వాడాము దీంట్లో. అంటే ఇది వచ్చేసి మ్యాక్ బ్రాండ్. మ్యాక్లో NC35 అట్లా డిఫరెంట్ ఉన్నాయి. NC35, NC40, NC42. ఇప్పుడు నాకేం వాడారు? ఇప్పుడు నీకు NC34. కొంచెం డార్క్ ఉన్న వాళ్ళకి వచ్చి NC42. బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళకి NC30. అట్లా మ్యాక్లో మనం కాంపాక్ట్స్ తీసుకోవాలి మన స్కిన్ టోన్లో. మనం ఇప్పుడు మీ స్కిన్కి NC42 తీసుకున్నాం బ్రైట్ అయిపోతుంది. డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి అలా ఉంది కాంపాక్ట్ వేస్తే. ఇది అటు ఇటు మర్జ్ అవ్వకుండా ఉంటుందా అలాగే? మర్జ్ అవ్వాలి. ఏంటి బ్రాండ్ ఏంటి ఇది? వాటర్ ప్రూఫ్. బ్రాండ్ ఏంటి? ఇది వచ్చేసి లాక్మీలో కాజల్. ఓకే, లాక్మీ. మెబ్లిన్లో తీసుకోవచ్చు లాక్మీ. నీకు ఇంకా కాస్ట్లీగా అంటే సఫారీ అని ఒకటి ఉంటుంది. నాకు షుగర్లో బాగుంటుంది. సఫారీ ఇంకా బాగుంటుంది. అది వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అస్సలు కొంచెం కూడా మర్జ్ అవ్వకుండా మళ్ళీ మనం తొడిచేదాకా ఉండాలి అలాగే. అవునవును. ఓకే, చాలా సరిపోతుంది. అంటే మనకి ఎంత డార్క్లో కానీ అంత డార్క్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. అది ట్విస్ట్ చేసి ఇలా ట్విస్టర్ తీసుకోవడమే బెటర్. కొంతమంది ఇప్పుడు ఈ మాల్స్కి అంతా వెళ్తే పెన్సిల్ లాగా ఇస్తారు కదా, అది ఊరికే అసలు 2 weeks కూడా రాదు. చేస్తుంటే త్వరగా అవుతుంది. ఇలా ట్విస్టర్ అయితే ఒక 2-3 months రెగ్యులర్గా వాడినా 2-3 months, ఒక 6 months కూడా వచ్చేస్తుంది. పెన్సిల్ చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మస్కరా ఇలా పైకి బ్లెండ్ చేస్తే షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా, సరిపోతుందా? కొంతమంది కింద స్ప్రెడ్ అవుతుంది, సో కింద పెట్టుకోకుండా వదిలేస్తే బాగానే ఉంటుంది. కింద వద్దులే, స్ప్రెడ్ అయిపోతుంది టచ్.
నోస్ కట్ అంటే మనం బయట వాళ్ళు చేసుకుంటారో తెలియదు, మనకైతే కంపల్సరీ షూట్స్లో కంపల్సరీ మనం నోస్ ఎంతో సన్నగా ఉన్నా కూడా చేసుకుంటారు కదా, కంపల్సరీ మన నోస్ షార్ప్ అనేది కావాలి. సైడ్స్లో డార్క్ చేయాలి, సెంటర్లో కొంచెం వైట్గా ఉన్నది కనిపించాలి, అప్పుడు నోస్ షార్ప్గా కనిపిస్తుంది. చూడు ఇప్పుడే కనిపిస్తుంది. నోస్ షార్ప్ చేసుకుంటేనే మనకి లుక్ బాగుంటుంది. ఐబ్రోస్ దగ్గర నుంచి తీసుకుని మెయిన్ లుక్ నోస్ కట్, ఐబ్రోస్, మనకి ఫేస్ సన్నగా ఉందనుకో మనకి చిన్న కటింగ్ అవసరం లేదు. ఇప్పుడు మీ ఫేస్ డార్క్ ఉంది కదా, కొంచెం లావు ఉంది కాబట్టి చిన్న కట్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫోర్ హెడ్ కూడా ఎక్కువ ఉంది కదా, సో ఫోర్ హెడ్ని కూడా మనం కొంచెం కవర్ చేసుకోవాలి దీంతో కటింగ్ ఇచ్చుకొని ఇట్లా. ఎక్కడ బ్లాక్ అది ఏంటది దీంతో కొంచెం కటింగ్ అది బ్లాకే కదా, అది మనం నోస్ కట్ చేసుకుంటే డార్క్ ఇలా కొంచెం కటింగ్స్ చేసుకుంటే ఇది తర్వాత చిన్న కటింగ్స్. ఇది ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇది ఈ కటింగ్ తీసుకోవాలి. చిన్న కట్ కూడా తీసుకుంటే మన ఫేస్ అనేది లావు ఉంది కాబట్టి తెలియకుండా కటింగ్స్ ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న కట్ దీంట్లో పౌడర్ బేస్ ఉంటుంది, మన స్టిక్ బేస్ ఉంటుంది. అది మనకి ఏది కంఫర్ట్ అది తీసుకొని మన ఇష్టం అట్లా డార్క్లో తీసుకొని దాన్ని నీట్గా ఇలా బ్లెండ్ చేసుకుంటే తెలుస్తుంది మనకి చేసినట్టు. మరి ఇట్లా లైన్స్ లాగా తెలియకుండా బ్లెండ్ చేసుకోవాలి మళ్ళీ అది. తర్వాత మనం నీట్గా టిష్యూ తోటి క్లీన్ చేసుకొని స్మైల్ చేస్తే ఏమవుతుందంటే మనకి స్మూత్గా మూవ్ అవుతుంది, లేదంటే మూవ్ అవుతుంది మనకు గతుకులు ఉంటుంది. ఇలా స్మైల్ చేయడం వల్ల నీట్గా వస్తుంది, షేప్ న్యాచురల్ వస్తుంది. మనం అప్లై చేసుకోవాలి. స్మైల్ చేసుకుంటే నీట్గా మూవ్ అవుతుంది బ్రష్. ఒకవేళ లిప్స్ డ్రై ఉన్నాయనుకో లిప్ బామ్ తీసుకొని ఒకసారి లిప్ బామ్ పెట్టుకుంటే స్మూత్గా వెళ్తుంది బ్రష్. కానీ లిప్స్ కూడా డ్రై లాగా తెలుస్తాయి. ఇప్పుడు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ మనకు లిప్ షేప్ అవుట్ అయిందనుకో ఇట్లా నీట్గా తీసుకొని క్లీన్ చేసేసుకొని మనం స్టిక్ వాడతాం కదా బ్రష్, స్టిక్ బ్రష్ తోటి నీట్గా ఇలా చేసుకున్నాక ఆ షేప్ అనేది అలా ఉండిపోతుంది అనుకోండి. ఇప్పుడు నీట్గా నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్లష్. అంటే సింగిల్ కలర్స్ ఉంటాయి మనకి, షూటింగ్స్ అన్ని డిఫరెంట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనం బయట వాడుకున్న సింగిల్ కలర్ తీసుకొని ఇలా తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. నేచురల్గా అంతే. మనకి హెవీ అయిందనుకో దాని మళ్ళీ ఒకవేళ హెవీ అనిపిస్తే బ్రష్తో ఎలా చేస్తే కొంచెం బ్లెండ్ అయిపోతుంది, డల్ చేస్తుంది. ఓకేనా, ఇది న్యాచురల్. మామూలుగా నచ్చదు, చిన్న దాంతో సాటిస్ఫాక్షన్ ఉండదు. మేకప్ బాగాలేకపోతే నచ్చలేదు అనుకుంటున్నాము. హెయిర్ స్ట్రైట్ చేసుకుంటున్నా. యాక్చువల్గా స్ట్రైట్నర్తో చేసుకుంటాము. సో మన దగ్గర స్ట్రైట్నర్ లేదు కాబట్టి ఇది స్ట్రైట్నరే. మనం బ్రష్తో చేసిన స్ట్రైట్ అయిపోద్ది. అదే అంటే ఇంట్లో హౌస్లో ఉండే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. మనం షూటింగ్స్ కోరకంటే స్ట్రైట్నర్తో చేయాల్సిందే. లేయర్ తీసుకొని నీట్గా
అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో మనం ఇంట్లో కోమ్ చేసినట్టు చేస్తారు. లేయర్ తీసుకొని చేసుకుంటే వాళ్ళు నీట్గా చేసుకుంటారు. సో మనం ఇలా నీట్గా తీసుకొని ముందు ట్రయాంగిల్స్ అని తీసేసుకొని మనకి ఇళ్ళల్లో ఈ కోమ్స్ ఇవన్నీ వాడరు కాబట్టి మనం నీట్గా మన కోమ్తో నీట్గా తీసేసుకొని స్ట్రైట్నర్తో మంచి స్ట్రైట్ అవుద్ది. ఇవి ఏంటంటే జస్ట్ మనం బయటకు వెళ్ళడానికి హీట్ చేసుకొని అలా నీట్గా స్ట్రైట్ చేసుకొని స్ట్రైట్నర్ ఫినిషింగ్ ఇది రాదు, అంతే. ఈజీ మెథడ్ ఇది. స్ట్రైట్నర్ అంటే చేసుకోలేరు మామూలుగా. ఇది నా దగ్గరగా ఉంది ఇంట్లో. అంటే ఇది ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి మామూలుగా పబ్లిక్కి ఇది ఈజీగా ఉంటుంది. స్ట్రైట్నర్ వాళ్ళు చేసుకోవడానికి రాదు. యాక్చువల్గా మనం హీట్ ప్రొడక్ట్ స్ప్రే ఉంటుంది, అది కొట్టుకోవాలి. కొట్టుకుంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా దానికి ఉంటుంది. మనం బయట పబ్లిక్ వాళ్ళు ఇవన్నీ వాడరు కాబట్టి. సో అంటే అందరూ చేసుకున్న వాళ్ళు ఉంటే హీట్ ప్రొడక్ట్ స్ప్రే తీసుకొని ముందు స్ప్రే చేసుకొని అంటే మనం హెయిర్ మొత్తం ఒకసారి చేసుకోవచ్చు. లేదంటే లేయర్గా మనం అది హెయిర్ ప్రొడక్ట్ సిరం ఉంటుంది అండ్ స్ప్రే ఉంటుంది. సో మనం ఏది కావాలో అది ఏదో ఒకటి వాడాలి. అవును, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఏంటంటే 200-220 టెంపరేచర్లో చేస్తాం కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవ్వదు. 230 ఉంది. సో హెయిర్ మనకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం స్ట్రైట్నర్తో కలిసి చేసుకోవచ్చు. స్ట్రైట్నర్తో నీట్గా అట్లా అవుట్ కలిసి ఇన్ కలిసి ఏ కావాలన్నా చేసుకోవచ్చు. ఉంటుంది, కంపల్సరీ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం స్ట్రైట్నర్ హెయిర్ కర్లీ మిషన్ 2 తీసుకొచ్చి చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. చెవుల దగ్గర కొంచెం మంచిగా దూరంగా పెట్టుకొని, లేదంటే చెవులు కాలిపోతాయి. ఇట్లా నీట్గా చేసుకొని ఇట్లా ముందుగా వేసేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ మనం ట్రయాంగిల్స్ ఎక్కువ ఇట్లా తీసుకోవాలి నీట్గా. అప్పుడు హెయిర్ పెయిన్ కూడా రాదు. ఫింగర్కి ఇలా వేసేసుకొని ఇలా తీసుకున్నామనుకో హెయిర్ కూడా లాగుతుందా, అప్పుడు పెయిన్ ఉండదు అన్నమాట. మనం లేదు ఇలా దువ్వామనుకో హెయిర్ కట్ అయిపోద్ది, పెయిన్ వస్తుంది. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. బాగుందా? అంటే ఒకవేళ మీకు కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తాను అంతే ఇలా ఉంటుంది. ఇది నాకంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, ఓవర్ అనిపిస్తుంది, ఇది పెట్టుకోలేదు. ఫుల్ శారీ లుక్ ఇది. సో మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.